పెండింగ్ లో ఉంది, పూర్తిగా అదేమి క్లోజ్ కాల. అంతలోనే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వ్యవహారం దీంట్లో ఎప్పుడైతే ఇన్వాల్వ్మెంట్ అయిందో ఆ లింక్స్ అన్ని బయటకు వస్తాయి. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఇంకెంత డబ్బు ఉంది అనేది మొత్తము వాళ్ళకి డోర్స్ తెరవడం లాంటిది అనేది ఆ కంపెనీ అరవిందో వాళ్ళు కంగారు పడ్డారు. విజయసాయి రెడ్డి హాజరైనప్పటికీ కూడా అతను లోపల ఏం చెప్పాడో మనకు తెలియదు. బయట మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తారు కదా, నేను ఎప్పుడూ మాట్లాడలేదు కేవీ రావుతో, అదే అని చెప్పేసి చెప్పాడు ఆయన. కేవీ రావు దగ్గర ఈయన మాట్లాడిన ఫోన్ నెంబర్ రికార్డ్ చేసి వాయిస్ రికార్డ్ చేసి ఉంది అక్కడ. అంటే వీళ్ళు దీంట్లో విక్రాంత్ రెడ్డి గాని జగన్మోహన్ రెడ్డి గన్ను చూపించారేమో, తర్వాత గన్ను చూపించింది తర్వాత అసలు అతను ఎవరో నాకు తెలియదు, నేను మాట్లాడలేదు అన్నాడు. ఈ విక్రాంత్ రెడ్డి కేవీ రావుని జగన్మోహన్ రెడ్డికి తీసుకెళ్లిన విషయం, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన విషయం కూడా కేవీ రావు కంప్లైంట్ లో పెట్టాడు. అందులో విజయసాయి రెడ్డి కీలకమైన పాత్ర పోషించాడు. ఇది ఎటు తిరిగి తాడేపల్లి ప్యాలెస్ కి చుట్టుకునేటువంటి పరిస్థితి ఉంది దీంట్లో. ఆ తాడేపల్లి ప్యాలెస్ బయటపడాలంటే పోతే పోయింది పోర్టు, ఎందుకు మనం ఇంత లోపలగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే దాని మీద బెంగళూరు యలహంక ప్యాలెస్ లో డిస్కషన్ జరిగింది అన్నమాట. దీని మీద బెంగళూరు యలహంక ప్యాలెస్ నుండి వచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారంగా ముందు పోర్టు వదిలేద్దాం అని చెప్పేసి, ఎందుకు ఈడీని అక్కడికి ఆపేద్దాం, ఇక మేము ఇచ్చేస్తున్నాం సార్, వాళ్ళ పోర్టు వాళ్ళకి ఇచ్చేస్తున్నాము అట్లా ఆగదు కదా ఈడీ. అంటే నేను మీకు చెప్తున్నా, తర్వాత చెప్తున్నా. ఇప్పుడు మనీ కూడా ట్రాన్సాక్షన్ అయింది అంటున్నారు. ఈ 490 కోట్ల రూపాయలు ఏదైతే కేవీ రావుకి వాళ్ళు ఇచ్చారో అరవిందో వాళ్ళు, అది రిటర్న్ చేస్తా అంట కేవీ రావు గారు. ఆ ఇచ్చిన ఆయన చూపిస్తాడు కదా, వాళ్ళు ఇచ్చిన బ్యాంకులో ఉంటాయి కదా, వైట్ లోనే ఉంటాయి కదా, అవి ఇచ్చేశాడు. కాకపోతే సెజ్లో 1100 కోట్ల రూపాయలు విలువ చేసి సజ్జికి 12 కోట్లే ఇచ్చారు. అది నాకు సమ్మతం కాదని చెప్పేసి ఆంధ్రజ్యోతితో కేవీ రావు చెప్పినట్టు మనం ఇవాళ వార్త చదివాం. సరే, అది విషయం పెండింగ్ లో ఉంది. ఇక్కడ ఏంటంటే దిగిన కొద్దీ లోతులు ఉన్నాయనేది ఈడీ గ్రహించింది. దాంట్లో వీళ్ళని అడిగినటువంటి ప్రశ్నల్లో మిగతాయి కూడా వచ్చింది దాంట్లోకి. అక్కడ ఇవన్నీ పోతే అసలు చివరికి అప్పుడు దొరికినటువంటి డబ్బు ఏదో 2000 కోట్లు 3000 కోట్లు, ఎంత డబ్బో తెలియదు. బీరువాలు 500 రూపాయల నోట్లు, అప్పుడు విజువల్స్ కూడా చూసాం మనం. ఇక అవన్నీ కూడా బయటకు వస్తాయని యలహంక ప్యాలెస్ లో ఇంతవరకు డిజైన్ చేశారు. తర్వాత కేసుని ఎలా ఎదుర్కొంటాం ఏంటనేది. ఇప్పుడు ఆ మెడ్రాస్ లో ఉన్నటువంటి ఆడిటర్ కంపెనీ కూడా ఉచ్చు బిగిస్తుంది ఇట్లో. వాళ్ళు 990 కోట్ల రూపాయలు కట్టాలని చెప్పేసి నోటీస్ ఇవ్వడం, ఈ ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత 9 కోట్లు కడితే చాలని చెప్పేసి చెప్పడం అనేది వాళ్ళు దొరికిపోయారు అక్కడ. ఇదంతా దీంట్లో నుంచి ఇటు సిఐడి ఎంక్వైరీ, సిఐడి ఆల్రెడీ వాళ్ళని పిలిచి విచారించింది. ఇక సిఐడి ఎంక్వైరీ నుంచి ఈడీ నుంచి మనం బయటపడే పరిస్థితి ఏంటయ్యా అంటే, ఆ కేవీ రావుని ఆ పోర్ట్ అతనికి ఇచ్చేసి ఎలాగలా కేసు విత్డ్రా చేయించుకుంటే బెటర్ అనేది యలహంక ప్యాలెస్ లో చేసినటువంటి డిజైన్ అది. కాబట్టి ఫ్యూచర్ లో ఇప్పుడు దీని వెనక మీరు చెప్తున్న దాన్ని బట్టి విజయసాయి రెడ్డి, విక్రాంత్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారనా? అవును కదా. ఇప్పుడు విక్రాంత్ రెడ్డి కేవీ రావుని ఎక్కడికి తీసుకెళ్ళాడు? తాడేపల్లి ప్యాలెస్ కి తీసుకెళ్ళాడు. పులివెందులు తీసుకెళ్లి వారం రోజులు ఉంచుకున్నారు అనేది అది వేరు. ఒక 2 గంటల కోసం తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్తే ఆ విషయం అంతా కూడా విని, నేను ఇక నువ్వు చెప్పొద్దు, విక్రాంత్ రెడ్డి ఏం చెప్పాడో దాన్ని ఫాలో చేసేయని చెప్పేసి ఆయన తాడేపల్లి ప్యాలెస్ ఓనరు వెళ్ళిపోయాడు లోపలికి. కాబట్టి ఇది తీగలాగితే డొంక కదిలినట్టుగా అనేక డొంకలు కదులుతూ ఉన్నాయి. సరే, ముందు కొంత ఉపశమనంగా ఈ కేసు
తాత్కాలికంగా అయినా సరే మూసేసి ఇక ఆ ఈ తర్వాత కేసులో వాళ్ళు అనుకున్నట్లు తాత్కాలికంగా ఆపుదాం అనుకున్నా ఇంకా చాలా కేసులు ఉన్నాయి కదా. సరే అందుకనే సరే డిస్కస్ చేద్దాం సార్, ఒక్క నిమిషం.